హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడే అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చైతే 12 అయింది, రాత్రి 12 అయింది. అన్నం అయితే చేశాను. అన్నంలోకి డక్కు చేసేంత టైం లేదు. ఇదైతే తొందరగా అయిపోతుంది. అందులో ఈ కూర అంటే వాళ్ళకి ఇష్టం. కూర కాదు, సలాతా. కూర లేకుండా ఈ సలాతాతోనే అన్నం తినేస్తారు. రెడ్ అన్నంలోకి కుకుంబర్ అండ్ యోగర్ట్తో కలిపి అయితే ఈ సలాతా అయితే చేస్తారు. సలాడ్ అయితే కొంచెమే చేస్తాను, ఎందుకంటే నలుగురు మనుషులకే ఈ అన్నము చేసేది కూడా 1 కప్పు రైస్తో ఈ కొంచెం సలాతా అయితే చేస్తాను. రాత్రులు అయితే వాళ్ళు బయట నుంచి తెప్పించుకున్నా కూడా కానీ అన్నం అయితే చేయాలి. రైస్ అయితే ఖచ్చితంగా 2 పూటలు అయితే తింటారు వీళ్ళు. మధ్యాహ్నం చేయకపోయినా పర్వాలే, కానీ రాత్రులు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అన్నము. అది రాత్రి 8కి 9కి చేస్తే ఒప్పుకోదు కోవేటం మాత్రం. ఖచ్చితంగా 11కు 12కు 1 గంటకు అయితే ఇంకా సంతోషం అనుకో. ఎందుకంటే ఆ అన్నం వాళ్ళు తినేది 1 గంటకు 2 గంటలకి అర్ధరాత్రి. ఈ సలాడ్ చేసేదానికి కుకుంబర్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది అయితే తరుగుతారు కూడా, నేనైతే సన్నగా కట్ చేశాను. కోవేటామ ఈ విధంగానే ఇష్టపడుతుంది కాబట్టి ఒక పెరుగు డబ్బా అయితే వేశాను. అలాగే గార్లిక్ను సన్నగా తురుముకొని వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి. తహీనా సాస్ అయితే కొంచెం అయితే వేస్తున్నాను. దీని పేరు అయితే నిజంగా నాకు తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈ సలాతాలోకి కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఎక్కువగా లెమన్ టేస్టే ఉండాలి సాల్ట్ కంటే కూడా, ఎందుకంటే రైస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. లెమన్గా అయితే ఇష్టపడతారు ఈ సలాత్ని. ఎక్కువ లెమన్ అయితే వేసేసాను. కొంచెం సలాతా, లెమన్ అయితే ఎక్కువ. దీంట్లో ఆయిల్ కూడా వేస్తారు. ఆయిల్ ప్రతి సలాతాలో అయితే వేసుకుంటారు. ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా తింటాడు మా కోవేటి తాత అయితే. ఆయిల్ కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. అందుకే నేనైతే జబిన్లో వేసుకునేటప్పుడు అయితే కొంచెం ఎక్స్ట్రానే వేసుకొని కుబుసుల్లో తింటూ ఉంటాను. నా ఫ్రెండ్ నేపాల్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయింది. అందుకే వంట రూమ్ అంతా బోసిపోయింది. అర్ధరాత్రి అయితే వంటగది అంతా చిప్పర్లు కొడుతూ ఉంటుంది. అలాంటిది అది లేదు. ఆ వెళితే అయితే వంటగదిలో తెలిసిపోతుంది. ఏ వంట చేసినా కొసరైనా దానికి పెట్టాల్సిందే, ఒక గిన్నెలో పక్కకు తీయాల్సిందే. పెట్టకన్నా కానీ ఉంటే ఇంకంతే, ఇంకా ఆ రోజు మూతిట్ట మునక్కాయ పలిగిపోతుంది. సలాతా అయితే చేసేసాను. వేరే బౌల్లో వేసేసి టేబుల్ మీద పెట్టేస్తే ఇంకా నా పని ఖతం హోగయ్యా. వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలా మీరు లైక్ చేస్తే ఈ వీడియో అయితే చాలా మందికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.